మరి దీంతో ఉన్నటువంటి నష్టం ఏంటిది? దీనికి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు ఒప్పుకుంటాయా? మిగతా దేశం లోపల కొన్ని ప్రాంతాల లోపల దాదాపుగా 9 రాష్ట్రాల లోపల ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. మరి దీంతో ప్రాంతీయ పార్టీలకు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అంటే ఆ ప్రాంతీయ పార్టీల ఉనికి అనేది ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేశంలో జాతీయ పార్టీలు మాత్రమే మనుగడ లోపల ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉండవు. ఎందుకంటే అసెంబ్లీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. మనం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి. అదే ఒక ఎగ్జాంపుల్. పార్లమెంట్ కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఉండే మూమెంట్ వస్తుందో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఉండవు. ఈ సందర్భం లోపల ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ మద్దతు చాలా కీలకంగా మారనున్నది. దీంట్లో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. జమిలిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా. మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి ఉండాలి. 13 రాష్ట్రాల లోపల బీజేపీ అధికారంలో ఉన్నది. ఇంకొక 6 రాష్ట్రాల లోపల బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. 9 రాష్ట్రాల లోపల ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. లోక్సభ రాజ్యసభలో 3/200 మెజార్టీ, ఈ లోక్సభలో రాజ్యసభలో 3/200 మెజార్టీ తప్పనిసరి కావాల్సి ఉన్నది. దీంట్లో టీడీపీ దీనికి సంబంధించి ఈ రాజ్యాంగ సవరణ లోపల టీడీపీ మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు, చంద్రబాబు నాయుడు మద్దతు తప్పనిసరి అయినటువంటి పరిస్థితి, కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి కూడా ఎట్లయితే ఆర్టికల్ 370 రద్దును ఎంత కూల్గా చేసుకున్నామో దీన్ని కూడా అంతే కూల్గా చేస్తామనేటువంటి ధీమాతోటి బీజేపీ పార్టీ అయితే ఉన్నది.